ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని నీలివీధిలో ఉన్నాము. ఈరోజు అయోధ్య నుంచి స్వామివారి అక్షింతలు వచ్చాయి. ఈ అక్షింతలు పంచకారకంలో ఉన్నారు. మాతో పాటు మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు కనుక మీరు ఆ కార్యక్రమం గురించి పూర్వపరాలు చూద్దాం. ఒకసారి ఇలా చేస్తున్నాను. జై శ్రీరామ్ స్వామి. అయోధ్యలో సంబంధించి రామ జన్మభూమికి సంబంధించి మన పూర్వీకులు 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. దానికి సంబంధించి రామమందిర నిర్మాణం జరుగుతుంది. 22వ తారీఖున శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దానికి సంబంధించిన అక్షింతలు, కరపత్రాలు, ఇలా దేవుని ఒక చిత్రపటము, పెద్ద రామమందిరానికి సంబంధించిన చిత్రపటాన్ని మేము ప్రతి హిందూ బంధువులందరికీ చేరాలని ఈరోజు ప్రతి ఒక్కరం కలిసి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పంచడం జరుగుతుంది పంపిణీ కార్యక్రమము. అలాగే ప్రతి ఒక్కరూ 22వ తారీఖు రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున అక్షింతలను పూజ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకొని ఇంటి బయట ఒక 5 దీపాలు వెలిగించి దీని ముందు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రార్థన స్వామి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామి, మన అయోధ్య రామమందిరానికి సంబంధించి అక్షింతలు స్వామి రాముల వారికి పూజ గదులు పెట్టుకొని పూజ చేసుకోండి. 22వ తారీఖు రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు మన ఇంట్లో వాళ్ళందరూ వీలైతే ఒక 5 దీపాలు మన ఇంటి బయట పెట్టుకొని అంటే బాగుంటుంది స్వామి. స్వామి రామచంద్ర ఎలా ఉందన్న మీకు రాముని అక్షింతలు మీ ఇంటికి వచ్చాయి కదా? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారు బాగా పట్టుదలతో సాధిస్తున్నారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్.
చూడడానికి రామునివి ఇచ్చారు కదా, ఆనందంగా ఉంది, బాగానే ఉంది. గుడి బాగా కట్టాలని చెప్పి కోరుకుంటున్నావా? గుడి బాగా కట్టాలి, బాగానే ఉంది. వాళ్ళందరూ అయోధ్యలో రామ జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది కదా, ఇప్పుడు గుడి కడుతున్నారు. మరి మీరు దానికి ఎలా స్పందిస్తున్నారు? ఈ రోజున మొత్తం భారతదేశం మొత్తం కూడా అన్ని బస్తీలలో, వాడలలో, అన్ని గ్రామాలలో కూడా రామసేవకులంతా కూడా వెళ్ళి ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన ఈ రాముల వారి అక్షంతలు, అయోధ్య రామ మందిరం యొక్క నమూనా చిత్రపటము, అలాగే స్వయంగా రాముల వారి తన ఆలయానికి దర్శనానికి రమ్మంటూ పిలుస్తున్నటువంటి ఈ కరపత్రము ఆహ్వాన రూపంలోన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటిలోన దాదాపు ఇప్పటికే నంద్యాలలోన సగానికి పైన ఇండ్లకు రాములవారి అక్షంతలు చేరడం జరిగింది. ఈ రాములవారి అక్షంతలు ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల ఆశీర్వదించడానికి, అలాగే వాళ్ళ శిరస్సు మీద, వారి యొక్క వ్యాపార కేంద్రాల్లోన ఎక్కడైతే నగదు ఉంచుతారో అక్కడ కానీ, మన ఇళ్లలో బీరువాలలో కానీ ఉంచుకోవచ్చు. అలాగే మనం ఈ అక్షంతలను మనం వృద్ధి చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి అక్షంతలను ఈ అక్షంతలతో కలిపి మన అక్షంతలను పెంచవచ్చు. ఈ నెల 22వ తేదీ అనగా జనవరి 22వ తేదీన మనకు అయోధ్యలో రామ మందిరం యొక్క రాముల వారి స్థాపన జరుగుతుంది. ఆ రోజున మన ఇంటి నుండి ప్రతి ఇంటి నుంచి కూడా మనం దీపాలు వెలిగించి మన ఇంటి ముందర ఉంచడము, అలాగే శ్రీరామ జయమంతం, శ్రీరామ జయరామ జయ జయ రామ అని 108 సార్లు పఠించడము, హనుమాన్ చాలీసా పఠనము, ఇటువంటివన్నీ కూడా చేయవలసిందిగా నంద్యాలలో ఉన్న హిందువులందరూ కూడా కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. అలాగే ఈరోజు మన చుక్కపేటలో ఉన్న ఎంతోమంది యువకులు, నీలి వీధిలో ఉన్న యువకులు, బయటిపేట యువకులంతా కూడా కలిసి పెద్దబండ, బయటిపేట, అమ్మవార్శాల ఏరియాల్లోన అక్షంతల పంచనీకి వీరంతా కూడా ఈ పొద్దు నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి భాగ్యం మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో సీతారామచంద్ర ప్రభు కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య రామ జన్మభూమి కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కి జై. శ్రీరాముల అత్యంతలు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది మాకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అత్యంతలు మా ఇంటికి అక్కడ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, నవ్వు నాన్న, వాడు చూడు, నవ్వు. మీరు ఎలా దీన్ని స్వాగతిస్తున్నారు? లక్షణంగా కార్యక్రమం పూర్తిగా కావాలి, లక్షణంగానే అనుకుంటున్నాను. మీరు ఆనందిస్తున్నారా? మీరు ఈ అక్షింతలు ఏం చేస్తారు? పూజ చేసుకుంటాం. 22వ తేదీ దీపాలు వెలిగిస్తాము. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.